అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు వింటారు. మరియు అనుకోకుండా మీరు ఒక కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలపై మీ కుటుంబ సభ్యుల నుండి సలహా తీసుకోవాలి. అప్పుడే మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు. లేకుంటే భవిష్యత్తులో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. దాని కారణంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా మరేదైనా మూలము నుండి లాభాలను ఆర్జించే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. కాబట్టి వారు బహిరంగంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు పరిహారంలో విష్ణు సహస్రనామం పాటించాల్సి ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. దుబారా ఖర్చులు అధికంగా ఉన్నవారు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు వేళలో భోజనాన్ని సేకరించాల్సి ఉంటుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకము. వ్యవహార సానుకూలతలకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. రాష్ట్రచక్ర అంచనాలను బట్టి చూస్తే ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్యకారులకు, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఇక ఆర్థిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీరు ఈరోజు చూసినట్లయితే ఈరోజు తొందరపాటు పనులు అసలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం కూడా మీరు తొందరపడి తీసుకోకండి. లేకపోతే మీకు ముఖ్యమైనటువంటి విషయం చేజారిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇక ఈరోజు కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తుల సమస్యలు తలెత్తినా కూడా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాలతో ఒక సమస్య నుంచి బయటపడతారు. స్త్రీలు షాపింగ్ కోసం ధనము ఖర్చు చేస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోండి, శ్రమించండి. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేసే వారికి వాయిదా పడతాయి. ప్రింటింగ్ పని వాళ్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అందుతుంది. రావలసిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాలలో సర్దుకుపోవడం క్షేమదాయకము. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు సభావ సమావేశాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. తలపెట్టినటువంటి పనులు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం విషయంలో విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యము. ఉమ్మడి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్లు, పూల పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు ఫైనాన్స్ పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. ఇక ప్రైవేటు ఫైనాన్సులలో మదుపు చేయడం మంచిది కాదని గమనించాలి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యము మందగిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాల మెలకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం ఈ రోజు మీరు సంతానాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు మీరు చేపట్టినటువంటి పనులు, ఉపాధి పథకాలకు మంచి ప్రోత్సాహం అయితే, స్పందన అయితే లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. కదలికలపై కొంతమంది నిఘా వేసి ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు వ్యక్తులను చూసినట్లయితే ఈ రోజు ఎవరిని కూడా నెగిటివ్ ఆలోచనలు గల వ్యక్తులను దరిచేరనివ్వకండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం గోచరిస్తుంది. స్త్రీలకు గృహానికి సంబంధించిన పనుల పట్ల ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో ఈ రోజు అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. స్వయం కృషితో రాణిస్తారు. మీరు ఈ రోజు చూసినట్లయితే వస్త్ర, ఫ్యాన్సీ, ఈ రోజు చిరు వ్యాపారస్తులకు మంచిగా ఊపందుకుంటారు. ఇక అంతర్ఘాతం చూసుకున్నట్లయితే మంచిగానే ఉంటుంది. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి, శ్రేయస్కరము. కలత్రం వంటి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. ఈ రోజు వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై ఈ రోజు చుట్టుప్రక్కల వారి యొక్క వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే ఇక లక్కీ సంఖ్య 56, లక్కీ కలర్ అయితే సియాన్. మరి నేటి పరిహారంలో చూసినట్లయితే సంకష్ట గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయటం, వినాయకునికి పూజించటము వలన మీకు ఈ రోజు అన్ని కూడా విఘ్నాలు తొలగిపోతాయి. ఆటంకాలు తొలగిపోయి మీకు అంత శుభమే కలుగుతుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.